సో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఒక కాల్ వచ్చింది. ఏ డైరెక్టర్ దగ్గర నుంచి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ యాక్టర్తో కలిసి వర్క్ చేస్తే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు హరిశంకర్ గారి డైరెక్షన్లో చేయాలని ఉందండి. ఓకే. ఈవెన్ దో హీస్ అ ఫ్రెండ్ అండ్ ఆయన ఎలా డైరెక్ట్ చేస్తారు నన్ను, బికాజ్ తిడుతూ ఉంటారు. నేను డబ్బింగ్ 3 సార్లు చేశానండి. అవునా? ఆయన ఎడిట్లో కూర్చుంటే ఆ క్రమశిక్షణ సి ఫోన్ ముట్టుకుని ఎరగరండి. 3 గంటల సేపు మనం కూడా ఫోన్ చూసుకుంటు, నేను చూసుకుంటున్నా ఫోను, మెసేజ్ వచ్చింది ఏమొచ్చింది, ఆయన ఫోన్ ముట్టుకోలా. ఓకే. ఆ 3 గంటలు స్టాప్, వాట్ ఈస్ దిస్, స్టాప్, వాట్ ఈస్ దిస్, మళ్ళీ చెప్పించండి సార్. ఏం చెప్పిస్తున్నారు సార్ ఆవిడతో, ఏంటి సార్ ఏంటిది చెప్పించండి మళ్ళీ, అంత స్లోగా ఎందుకు మాట్లాడుతుంది, ఎవరు రాశారు డైలాగు, కరెక్ట్ చేయండి డైలాగు. హీ సాట్. అది ఒక ప్యాషన్, డిసిప్లిన్. He doesn't have to do that for me. It's not his movie, it's my movie. That మూవీకే అంత చేశారంటే ఇంకా ఆయన మూవీకి ఆయన పడుకోడు, ఆయన అదే అంటున్నా, కనిపించాడు పడుకోడు ఆయన ఇంకా. సో అంతా నేను చెయ్యలేను, మొత్తంగా అర్పించుకోలేను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ఆల్ దాట్ వీ హ్యావ్ ఆర్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ. డెఫినెట్గా. ఏ యాక్టర్తో వర్క్ చేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు. ఐ లవ్ అల్లు అర్జున్. ఆయన గురించి చెప్పలేదు. మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్, అమేజింగ్ డాన్సర్. He has worked on his dialogue so much and he has come out as top. Just amazing. Disciplined, hardworking, talented. ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఈ రోజు వరకు స్టైలిష్ స్టార్ గా టర్న్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్, రీఇన్వెంటింగ్ ఎవ్రీ టైమ్. ఆ క్యాప్ అది ఇంకో రకంగా, ఇంకో సాంగ్ లో ఇంకో రకంగా, ఇంకో డిఫికల్ట్ స్టెప్ ఇక్కడ. అండ్ జూనియర్ ఎన్టీఆర్స్ వర్సటాలిటీ, బోర్న్ విత్ ది ఎబిలిటీ టు యాక్ట్. I just, some people come blessed. He has come blessed. అలా అన్నాను చాలా మంది, జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఇలా అందరితో యాక్ట్ చేయాలని ఉందండి నాకు. ఒకళ్ళు ఎలా చెప్తాను సార్, there is a saying, beggars cannot be choosers. నేనేమో నేను చెప్పడానికి, లైక్ ఐ యామ్ ఓన్లీ హియర్ ఆస్కింగ్ ఫర్ వర్క్. ఆఫ్ కోర్స్, కానీ వాళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం రావాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఫైనల్ గా ఈ సినిమా గురించి ఏం చెప్పదలుచుకున్నారు ఆడియన్స్ కి? సో ఇది మీ తెలుగు ఆడపడుచు చేసిన సినిమా. చాలా కష్టపడి ఒక కల్చర్ గురించి, ట్రెడిషన్ గురించి, మన యూత్, మన పిల్లల గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కూడా ఆలోచించి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెంట్రిక్గా పెట్టుకుని సపోర్ట్ చేస్తూ, విమెన్ని సపోర్ట్ చేస్తూ తీసిన సినిమా. మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను. ఐ రిక్వెస్ట్, ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ. ఇట్ విల్ కమ్ ఇన్ థియేటర్స్, దెన్ ఇట్ విల్ కమ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. థ్యాంక్ యూ. సో డెఫినెట్గా అండి, ఇందాక నేను అన్నట్టు మంచి సినిమా ఇలాంటి స్టోరీలతో వస్తే తెలుగు ప్రేక్షకులు డెఫినెట్గా ఆదరిస్తారు అనడానికి ఈ సినిమా మీకు ఉదాహరణగా నిలుస్తుంది. డెఫినెట్గా సక్సెస్ చేస్తారు. మీరు ఏ రేంజ్లో అనుకుంటున్నారో అంతకే డబుల్ స్థాయిలో సక్సెస్ అవుతుంది. అండ్ మీ నుంచి చాలా సినిమాలు రావాలి, చాలా మందితో కలిసి మీరు వర్క్ చేయాలి. తెలుగు ఇండస్ట్రీలో త్వరలోనే వెండి తెర మీద మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సచ్ పాజిటివిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.